రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ రోజు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ముస్లింలకు 8 మందికి ఘనంగా శాల్వాలతో సత్కరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్, కార్యదర్శి శానంపూడి సుబ్బరాయుడు, కోశాధికారి తలారి రత్నయ్య, గౌరవ బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, 203 గవర్నర్ నల్లబోలు బలరామయ్య నాయుడు పాల్గొని ముస్లింలకు ఘనంగా సత్కరించేవారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడారు. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. మరి ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లింలు అందరికి కూడా ఘన సన్మానం జరిగింది. ఈ సన్మానము ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులైనటువంటి అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని నిర్వహించడం జరిగింది. రంజాన్ పండుగే కాకుండా ప్రతి పండుగని కూడా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ జరుపుతూ వస్తున్నాం. కులాలకు మతాలకు అతీతంగా దీన్ని నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు రంజాన్ విశేషాలు, అదేవిధంగా రంజాన్ ఉపవాసాలు గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా స్పందించి దీన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లింలందరూ కలిసి దీన్ని ఘనంగా చాలా సంతోషం, చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఎందుకంటే దీంట్లో 8 మంది ముస్లిమ్స్ ఉంటే అందరికి కూడా ఘన సన్మానం చేయడం జరిగింది. మరి ఆ విధంగా ప్రతి పండుగని నేను నిర్వహిస్తూ మత సామరస్యానికి చిహ్నంగా మనం ఏకధాటిగా దీన్ని ఈ ఫ్రెండ్స్ వాకర్స్ని నిలబెట్టాం. మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా 203 గవర్నర్ నల్లబోలు బలరామనాయుడు కానివ్వండి, మా టీము సెక్రటరీ సుబ్బరాయుడు కానివ్వండి, తర్వాత ట్రెజరరు సితారి రత్నయ్య కానివ్వండి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులైనటువంటి రామ్మోహన్ రెడ్డి కానివ్వండి, వీరందరూ కూడా మనకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి డిప్యూటీ గవర్నరు జీవి కృష్ణయ్య గారు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తూ దీన్ని గొప్పగా రాణిస్తూ ఉన్నారు. మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ అధ్యక్షుల్ని ఇక్కడ మన ఫ్రెండ్స్ వాకర్స్లో అందరు చెప్పినట్టు అన్ని ప్రోగ్రాములు అంటే ఈ కుల మత ఇది భేదాలు లేకుండా అన్ని ప్రోగ్రాంలు జరుపుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఏడు కార్యక్రమాలు చేసిన దానికి చూసి చాలామంది మిత్రులు ఈ ఫ్రెండ్స్ వాకర్లో చేరారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పాము. వాళ్ళు కూడా మనకి పౌష్టికాహారం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వాడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతి పండుగని గుర్తించి ప్రతి ఒక్కరి పండుగని మన పండుగని మనం అందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, ధన్యవాదాలు. మెయిన్ బలరాం నాయుడు సార్ బ్యాక్ బోన్ అందరికీ ప్రతి పండగ బాగా స్పెషల్ గా చేయడం థ్యాంక్స్, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి అతీతంగా అన్ని పండుగల్ని మనం నిర్వహిస్తున్నాం. జాతీయ నాయకుల వర్ధంతులు, జయంతులు చేస్తున్నాం. జాతీయ ముఖ్యమైన దినాలు జనవరి 26 అయితేమి, ఆగస్టు 15 అయితేమి, ఇటువంటివి కూడా మనం నిర్వహిస్తున్నాము. దీని అంతటికి కూడా మీ సహకారమే వచ్చి ఉన్న టీంకి సభ్యుల సహకారం లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ప్రతిదానికి మీ సహకారం ఉంటుంది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంజాన్ నెలకి ఇంత ముఖ్యమైన దినము ఎందుకనంటే వాళ్ళకి ఖురాన్ అనేది మనకి భగవద్గీత లాగా ఒక ముఖ్యమైన గ్రంథం. అది ఆ గ్రంథము ఈ నెలలో ప్రారంభమైన సందర్భంగా దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ అత్యంత ప్రధానమైనది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో రంజాన్ పండుగను ఆచరిస్తారు. అయితే రంజాన్ అనేది ఒక నెల పేరు. తెలుగు క్యాలెండర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్లే ముస్లింస్ ఆచరించే చంద్రమాన క్యాలెండర్లో రంజాన్ లేదా రమదాన్ అనేది 9వ నెల. ఈ రంజాన్ పండుగ ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు, క్రమశిక్షణ వంటి వాటికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు. అయితే ఈ ఏడాది రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా
ఇవన్నీ కూడా జరగటం జరిగింది. పరిపూర్ణ ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నాన పానాదులు ముగించుకొని వస్త్రాలు ధరించి సుగంధము అంటే సెంటు పూసుకొని తక్బీర్ పఠిస్తూ ఈద్గా చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ఇహదినా ముస్తకీం సమస్త మానవాళి హృదయాలని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్గాహలో నమాజు పూర్తయిన తర్వాత అక్కడ సమావేశమైన వారి